మనం మంచిర్యాల జిల్లా చెన్నూరు ప్రాంతంలోని కతరసాల గ్రామంలో ఉన్నాము. ప్రస్తుతం ఇక్కడ ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరం ఇక్కడ కతరసాల గ్రామంలో ఈ యొక్క మల్లన్న స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. మరి ఇక్కడికి ఈ జాతరలోకి ప్రస్తుతం స్థానిక శాసనసభ సభ్యులు మరి గడ్డం వివేక్ వెంకటస్వామి గారు రాబోతున్నారు. వారికి స్వాగతం పలకడం కోసం ఈ యొక్క కమిటీకి సంబంధించిన కమిటీ సభ్యులందరూ ఉన్నారు. అదే విధంగా భక్తులు కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళు వచ్చిన తర్వాత ఎలా ఉండబోతుంది, అసలు ఏంటి, ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు, మరి కళ్యాణ మహోత్సవంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నవి అన్న విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మనం చూస్తున్నాం ఇక్కడ కమిటీ సభ్యులందరూ మనకు కనిపిస్తున్నారు. అటుగా వెనుక వైపు కనుక చూస్తే భక్తులు కూడా కనబడుతున్నారు. అదే విధంగా వారి పార్టీ నాయకులు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా కనిపిస్తున్నారు. అదే విధంగా పోలీస్ శాఖకు సంబంధించిన వాళ్ళు అంటే పోలీస్ అధికారులు కూడా ఇక్కడ ప్రజలకు ఎలాంటి అవాంఛనీయాలు జరగకుండా ఉండడం కోసము ఇక్కడ పోలీస్ శాఖను కూడా అంటే భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి వాళ్ళు వచ్చిన తర్వాత ఎలా ఉండబోతుంది, ఏం జరుగుతుంది, ఇక్కడ ఎలాంటి కళ్యాణ కార్యక్రమాలు జరగబోతాయో మనం లోనికి వెళ్ళి చూద్దాం. రైట్, మనం చూస్తున్నాం ఇక్కడ ఈ యొక్క కతరసాల గ్రామానికి సంబంధించిన దేవాలయానికి సంబంధించి ఇక్కడ అర్చకులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. అసలు ఎలాంటి కళ్యాణ మహోత్సవం నడిపిస్తారు, మరి ప్రతి సంవత్సరం ఎలా ఉంటుంది ఇక్కడ చూద్దాము. అయ్యారు నమస్తే, చెప్పండి మీరు అంటే ఎలాంటి కార్యక్రమాలు చేస్తుంటారు ఇక్కడ ప్రతి సంవత్సరం, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? దగ్గరగా 10 సంవత్సరాల నుంచి ఒక శివ కళ్యాణం కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా కళ్యాణం జరుగుతూ ఉంటుంది. మహోత్సవంగా భక్తులు చాలా సంఖ్యలో పాల్గొంటారు. ఈ సంవత్సరం కూడా నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే గడ్డం వివేక్ గారు రావడానికి కోసం ఇక్కడ మేము వారి స్వాగతం పలకడం పూర్ణ కుంభంతో స్వాగతం పలకడానికి 4 అయ్యగారు ఉన్నాం. ప్రతి సంవత్సరం జరిగిన మాదిరిగానే ఈ సంవత్సరం కూడా 3 రోజుల గొప్ప జాతర మల్లన్న జాతర అని జరుగుతుంది. ఇది మహాశివరాత్రి నాడు చెప్పుకోదగ్గ పెద్ద జాతరగా మన యొక్క చెన్నూరు మండలంలో పరిగణించబడుతుంది. ఎస్, థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఇక్కడ అనేక అంటే వేలాది భక్తులు రావడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఈ యొక్క అర్చకులు గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ కళ్యాణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. ప్రతి సంవత్సరం ఇక్కడ స్థానిక శాసన సభ్యులు ఎవరైనా ఉంటే అంటే ఆ సంబంధిత స్థానిక శాసన సభ్యులు ఖచ్చితంగా రావడం జరుగుతుంది. ప్రస్తుతం స్థానిక శాసన సభ్యులు గడ్డం వివేక్ గారి కోసం మేము ఇక్కడ పూర్ణకుంభంతో వేచి ఉన్నామని వారు మనకు చెబుతున్నారు. చూద్దాం ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత కూడా ఎలా ఉంటుంది, ఇక్కడ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారు, భక్తుల ప్రవాహం ఎలా ఉంటుందో కూడా మనం ముందుకెళ్ళి చూద్దాం. ఎస్, మనం చూడొచ్చు ఇప్పుడు కతరసాల గ్రామంలోని కతరసాల దేవస్థానం దగ్గరలో ఉన్నాము. మనం గుడిలోకి లోపలికి వెళ్తున్నాము. దేవాలయంలోకి వెళ్ళిన తర్వాత ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, మరి ఎలా ఉంది ఇక్కడ పోలీస్ శాఖకు సంబంధించిన భద్రత ఎలా ఉంది, మరి గ్రామానికి సంబంధించిన భక్తులు కావచ్చు, మరి ఈ కమిటీకి సంబంధించిన సభ్యులు కావచ్చు, ఎలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేశారు, భక్తులందరికీ ఎలాంటి సందర్భాలను ఇవ్వబోతున్నారు, అంటే గతంలో కంటే ప్రస్తుతం ఈ సంవత్సరంలో ఎలాంటి కార్యక్రమం అంటే భక్తులకు ఎలా ఇవ్వబోతున్నారు, మరి ఎలాంటి దర్శన భాగ్యాన్ని కల్పించబోతున్నారు కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాము. మనము టెంపుల్ లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ పోలీస్ శాఖకు సంబంధించిన భద్రతకు సంబంధించిన అధికారులు ఉన్నారు. అదే విధంగా కమిటీకి సంబంధించిన సభ్యులు కూడా కనబడుతున్నారు. ఒకసారి టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత మనం మాట్లాడుకుందాం ఎలా ఉంది, టెంపుల్లో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, భక్తుల కోసం అని ప్రసాద కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ వైపున ఎడమ వైపున కనుక చూస్తే ప్రసాద కార్యక్రమాలు ఉన్నాయి. మరి మనం వస్తున్న లైన్ అంటే మనం వస్తున్నది ప్రత్యేక దర్శనానికి సంబంధించి 30 రూపాయల టికెట్ ను కేటాయించిన లైన్ గా ఉంది ఇది. అదే విధంగా ఇటు ధర్మ దర్శనానికి సంబంధించి కూడా ఉంది. ఇంకా ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ
దేవుడికి సంబంధించిన ఆయిల్ కు సంబంధించిన లాంటివి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం, మనం గుడి లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంది కార్యక్రమాలు, ఎలా చేస్తున్నారు. మరి గతంలో కంటే ఇప్పుడు కతర్సాల గ్రామం ఎంతవరకు అభివృద్ధి చెందింది, ఇక్కడ దేవాలయము మరి గతంలో చాలా సార్లు మన ఛానల్ ద్వారా అందించాము, మరి ఈ రోజు కూడా అందించబోతున్నాం. ప్రతి సంవత్సరం శివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసే కార్యక్రమము కతర్సాల గ్రామము. మరి మనం చెప్పుకోదగ్గ విషయాలు కూడా ఉంటాయి ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించి. ఆ కమిటీ సభ్యులు కానీ ఎవరైనా చైర్మన్ గాని ఉంటే మనం ప్రస్తుతం కతర్సాల గ్రామంలోని దేవాలయంలో ఉన్నాం, చూస్తున్నాం. మరి భక్తుల ప్రవాహం ఎలా ఉందో కనబడుతుంది. అదే విధంగా ఇక్కడ కొంతమంది కాలేజీ పిల్లలను కూడా ఏర్పాటు చేసి భక్తుల కోసం ఎలాంటి అవాంఛనీయ కార్యక్రమాలు జరగకూడదు, మరి భద్రతా కార్యక్రమాలను కూడా పూర్తి స్థాయిలో కేటాయించారు. ప్రస్తుతం ఇక్కడ ఈ యొక్క చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి గారు కూడా రావడం జరిగింది. వారు కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. మనం చూస్తున్నాము ఈ యొక్క గర్భగుడికి దగ్గరలో ఉన్నాము, ఎలా ఉంది, మరి భక్తులకు ఎలాంటి సౌకర్యాలు లేకుండా దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారో కూడా మనం చూస్తున్నాము. ఇక్కడ చూడొచ్చు పూర్తి మనం చూస్తున్నాము ఇక్కడ యొక్క కతర్సాల దేవాలయంలో మరి యొక్క దేవుడి యొక్క దర్శన కార్యక్రమం కూడా మన ఛానల్ ద్వారా భక్తులకు, అంటే ఇక్కడికి రాని భక్తులకు అందించే ప్రయత్నం కూడా చేస్తున్నాము. ఒకసారి పూర్తిగా కూడా చూడొచ్చు దైవ దర్శనం ఎలా ఉంది. మరి కతర్సాల మల్లన్న స్వామి యొక్క దర్శనం రాని భక్తుల కోసము మన ఛానల్ ద్వారా ఇక్కడ విజువల్స్ అందించబోతున్నాము. అదే విధంగా ఇంకా ముందుకెళ్ళి చూద్దాం. ఇక్కడ భక్తి కార్యక్రమాలు అంటే భక్తులకు కావచ్చు, లేదంటే ఇక్కడికి వచ్చిన నాయకులకు కానీ ఉన్నత అధికారులకు కానీ ఎలాంటి సౌకర్య కార్యక్రమాలను కల్పించారు చూడబోతున్నాము. మనం ఇక్కడ వాలంటీర్లు, ఇక్కడ చెన్నూరుకు సంబంధించిన డిగ్రీ కాలేజీకి సంబంధించిన వాలంటీర్లు కూడా ఉన్నారు. ఒకసారి వాలంటీర్లతో కూడా మాట్లాడదాము. మరి చూద్దాం. తమ్ముడు నీ పేరు చెప్పమ్మా. నాగరాజ్. ఏ కాలేజ్? ఎక్కడ? గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. ఇక్కడ సిస్టంపేట. ఏ గ్రూప్? బిఏ గ్రూప్. ఎన్ని సంవత్సరాల నుంచి, అంటే ప్రతి సంవత్సరం వస్తారా ఇక్కడికి మీరు? ప్రతి సంవత్సరం వస్తాం. ప్రతి సంవత్సరం వస్తారా? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు? 2 years నుంచి నేను వస్తున్నా. 2 years నుంచి వస్తున్నా. పోయిన ఇయర్ ఎట్లా ఉంది ఇప్పుడు? పోయినసారి కంటే ఈసారి ఎట్లా ఉంది? ప్రజలకు సేవ చేయడం అంటే ఒక ఆతృత తోటి మా గవర్నమెంట్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్ గా రావడము మాకు ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ప్రజలకు మా వంతు సేవ చేయాలని ఒక ఆతృతగా, అంతేకాకుండా మీకు ఇక్కడ వచ్చిన జనాలను వాళ్ళని చూసి అంటే ఏ విధంగా చేస్తారు, ఏ విధంగా అంటే సేవ ఎట్లా చేయాలన్నది తెలుసుకుంటున్నాం. ఇంకా వాలంటీర్లు ఉన్నారు. ఒకసారి అమ్మాయితో మాట్లాడదాం. అమ్మ మీ పేరు చెప్పండి. కావేరి. ఏ కాలేజ్? ఎక్కడ నుంచి వచ్చారు? గవర్నమెంట్ డిగ్రీ. అందరు ఇక్కడ గవర్నమెంట్ డిగ్రీ నుంచి వచ్చారు. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు? 2 years. 2 years నుంచి. ఎట్లా ఉంది? ఏమనిపిస్తుంది మరి? బాగుంది, హ్యాపీగా ఉంది సేవ చేసుకోవడం. దేవుడికి సేవ హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. మనతో పాటుగా కతర్సాల గ్రామానికి సంబంధించిన యువకులు ఉన్నారు. ఒకసారి ఆ యువకులను కూడా అడిగి తెలుసుకుందాం. అసలు కతర్సాల గ్రామంలో ఈ యొక్క దేవాలయం ఎలా వెలిసింది, మరి అసలు చరిత్ర ఏంటిది, ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు, గతం నుంచి మొదలు పెడితే ప్రస్తుతం వరకు ఎలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు, ప్రతి సంవత్సరం ఎలా ఉంటుంది, మరి ఇక్కడ ఈ యొక్క కళ్యాణ మహోత్సవం కావచ్చు, లేదంటే జాతర కార్యక్రమం ఎలా ఉంటుందో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అన్న నమస్తే. నమస్తే. చెప్పండి అన్న, మీ పేరు చెప్పండి. మీరు ఇక్కడ మీది ఏ ఊరు? ఫస్ట్ నా పేరు రేర్ల శ్రీనివాస్, మాది కతర్సాల గ్రామం. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ జాతరల కార్యక్రమాలు? ఒక 50-60 సంవత్సరాల నుంచి ఇక్కడ జాతర నిర్వహిస్తున్నారు. 50 సంవత్సరాలు. మీరు చిన్నతనం నుంచి ఇప్పటి వరకు ఎట్లా ఉంది జాతర? చిన్నతనం నుంచి ఇప్పటి వరకు చాలా సక్సెస్ఫుల్ గా జాతర నిర్వహిస్తున్నారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు నెరవేర్చుకున్నారు. మల్లన్న స్వామికి మొక్కిన మొక్కు చెప్పండి. ఇంకా ఎట్లా ఉందంటే మీరు చిన్నప్పటి నుంచి ఉన్న గుడికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గుడి ఎలా ఉంది? ఏమన్నా అభివృద్ధి చెందిందా? అభివృద్ధి చెందింది. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మొక్కులు చెల్లించుకున్న దానికి అభివృద్ధి చెందింది. మీరు చెప్పండి అన్న, ఎలా ఉంది అసలు ఇక్కడ గుడి ఎలా ఉంది, వాతావరణం ఎలా ఉంది, భక్తుల సౌకర్యాలను ఈ యొక్క గ్రామాల ప్రజలు ఎలా సౌకర్యాలు కల్పించారు? నమస్కారం, నా పేరు దేవి లక్ష్మీ నరసయ్య. నేను గత సంవత్సరం ఇక్కడికి వచ్చి మా మామ అవుతారు శ్రీనివాస్ వారి ద్వారా మొక్కడం జరిగింది. కొన్ని అనుకున్న పనులు కూడా కావడం జరిగింది. ఇంకా కూడా అందరి విశ్వాసం ఏంటంటే గోదావరి కన్ నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఇక్కడ చాలా మంది భక్తులు వస్తూ ఉన్నారు. ఈ యొక్క ప్రసిద్ధి గల మల్లికార్జున స్వామి మొక్కిన మొక్కులు నెరవేరుతాయి. ఇక్కడికి వచ్చిన జాతరలో కూడా భక్తులు ఎంతో ఉత్సాహంగా కూడా ఉండడం జరిగింది. ఇంకా ముందు కూడా గౌరవ చెన్నూరు శాసనసభ్యులు వివేక్ గారు ఇంకా దీన్ని కూడా ఇంకేమన్నా చిన్నవి ఉన్నా కూడా ఇది అభివృద్ధి చేయించాలని కోరుకుంటున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా
దీన్ని ఇంకా అభివృద్ధి చేయాలని ఎస్ థ్యాంక్ యూ. ఇంకా సంతోష్ రెడ్డి, నాది కత్తెరసాల గ్రామం. ఎట్లా ఉందన్న మీరు చిన్నప్పుడు ఉన్న గ్రామం ఎట్లా ఉంది, అంటే ఇక్కడ ఉన్న దేవాలయం ఎట్లా అభివృద్ధి చెందింది? చిన్నప్పటికి ఇప్పటికి గత సంవత్సరాలకు ఇప్పటికి కొంచెం చేంజ్ కనిపిస్తుంది. భక్తులు కూడా అధిక సంఖ్యలో పెరుగుతుంది. భక్తులు కూడా వచ్చే పబ్లిక్ కూడా పెరిగిపోతుంది. ప్రతి ఇయర్ కి కొంచెం కొంచెం పెరుగుకుంటూ పోతుంది. సౌకర్యాలు ఎట్లా అంటే మీ గ్రామస్తులే ఇక్కడ సౌకర్యాలు కల్పిస్తారా భక్తులందరికీ? అవును, గ్రామస్తులే గ్రామస్తులే అంటే మీకేమన్నా చరిత్ర తెలుసా, ఇక్కడ గుడి ఎలా వెలిసింది ఏంటి అన్న విషయం తెలుసు. తెలిసి ఏం తెలుసు చెప్తారా ప్రజలకి? గుడి అంటే మనం గత 60 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మల్లికార్జున స్వామి ఇక్కడ ఉన్నాడు. గత ఎప్పటి నుంచి ఉన్నాడు కానీ గత 50-60 సంవత్సరాల నుంచి అయితే అందరికి తెలిసేలాగా ప్రతి నిత్యం దర్శనం అది బాగానే జరుగుతుంది. ఎస్ థ్యాంక్ యూ. చూద్దాం. పాటుగా చెన్నూరు శాసనసభ సభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాము. సార్ నమస్తే. సార్ చెప్పండి సార్, ఎలా ఉంది సార్ గత పాలన తర్వాత మీరు మొదటిసారిగా కత్తెరసాల దేవస్థానానికి వచ్చారు, ఎలా అనిపిస్తుంది, ఎలా ఉంది ఇక్కడ? అంటే ఇంత శాంతంగా పూజలు నిర్వహించారు పూజారి గారు. వారు ఈ రాష్ట్రం మంచిగా అభివృద్ధి కావాలి, మంచిగా చేయాలి, ప్రజాపాలన ఉండాలి, అహంకారపూర్వత ఉండొద్దని చెప్పి కూడా స్వామి గారు పూజారి గారు చెప్పడం జరిగింది. చాలా రోజుల తర్వాత ఒక అవకాశం కలిగింది మళ్ళీ కన్యాదానం చేయడానికి. ఇది మా పిల్లలు పెళ్లి చేసుకొచ్చిన సంవత్సరాలు అయింది. మా వైఫ్ కూడా అదే అంటుంది, చాలా మంచిగా ఆపర్చునిటీ దొరికిందని. సో చాలా మంచిగా అయింది. పొద్దున వేలాల దగ్గర పోయినప్పుడు కూడా మేము కింది నుంచి పై వరకు నడుచుకుంటూ పోయినాము, భక్తులకు ఇబ్బంది ఉండొద్దని చెప్పి. అంటే దేవాలయంలో పోయినప్పుడు సామాన్యులకు పోయి మంచిగా దేవుని దీవెనార్థులు తీసుకుంటే బాగుంటుంది. ఇంకోటి చివరిగా ఒకటి సార్ చెప్పండి సార్, ఒకటి ఇక్కడ లోకల్ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం పైన అంటే వస్తున్న అభిప్రాయాలు ఎలా ఉంటుంది సార్, ఎలా ఉండబోతుంది? అంటే చాలా పాజిటివ్గా ఉంటుంది. ఇంతకుముందు ప్రజలు కూడా ఆశలు ఎక్కువ పెట్టుకున్నారు. కొత్త ప్రభుత్వం వస్తే మా సమస్యలు ఈ 10 సంవత్సరాలలో మా సమస్యలు ఎవరు కూడా పట్టించుకోలేదు, ఇప్పుడైనా పట్టించుకుంటారని చెప్పి చాలా ఎదురు చూస్తున్నారు. ఇంకా అందరు కూడా క్విక్ సొల్యూషన్ కావాలంటున్నారు. నేను అందరికీ అదే చెప్తున్నాను, ఓపిక పడండి, ఒకటొకటి సమస్యను పరిష్కరించి మీ అందరికీ కూడా తృప్తి పడేలాగా పనిచేస్తామని చెప్పి వాళ్ళందరికీ చెప్తున్నాము. ఈ రాబోయే పెద్దపల్లి ఎలక్షన్లో నేను చాలా చోట్ల కూడా ఇదే చెప్పినాను, తెలంగాణలో హైయెస్ట్ మెజారిటీ పెద్దపల్లి అభ్యర్థికి ఇక్కడ ఘనస్ విక్టరీ అవుతుంది. ఎస్ థ్యాంక్ యూ. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. బాగున్నారు. ఎస్ మనం అంటున్నాం. సో మనకు స్థానికంగా చెన్నూరు ఎమ్మెల్యే గారు చెప్పే విషయం ఏంటంటే దేవాలయ అభివృద్ధి కార్యక్రమే కాదు, గత పాలనలో ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. ప్రస్తుతం మేము త్వరగా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలను చేయబోతున్నాము. అంతేకాకుండా రాబోయే లోక్సభ ఎన్నికలు అంటే పార్లమెంటరీ నియోజకవర్గం పెద్దపల్లి కనుక ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెసే విజయకేతనం కూడా ఎగిరబోతుందని చెప్పేసి వారు మనకు చెబుతున్న సమాచారము. అంతేకాకుండా ఈ యొక్క కత్తెరసాల గ్రామంలో ఇంకా ఈ యొక్క దేవాలయంలో జరుగుతున్న కార్యక్రమాల్లో చివరి ఘట్టం కూడా ఉంది, పట్నాలు అనే కార్యక్రమం కూడా ఉంది. మన ఛానల్ ద్వారా పట్నాలు అనే కార్యక్రమాన్ని కూడా అందించబోతాము.